ఇక కాకినాడ జిల్లాలో ఇంధన కొరతపై వస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. అపోహలు నమ్మి వినియోగదారులు ఆందోళనకు గురికావద్దని తెలిపారు. జిల్లాల్లో అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా ఉన్నాయని, సరఫరా యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాల్లో ఉన్న 160 పెట్రోల్ బంకుల వద్ద మండల స్థాయి అధికారులను నియమించి నిల్వల లభ్యత, అమ్మకాలను నిత్యం పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ అమ్మకాలు జరిగినట్లు గుర్తిస్తే అటువంటి వారిపై వెంటనే 6A కింద కేసు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు. యాక్చువల్గా 2000 లీటర్లు పెట్రోల్ బంక్ ఇచ్చినప్పుడు ఆ 2000 లీటర్లు ప్రతిరోజు యూసేజ్ ఉంటే అంతే మనకి ఆయిల్ కంపెనీలు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎడిషనల్గా కూడా మనం పంపిస్తారండి ఆయిల్ కంపెనీ. మన పైనుంచి ఆదేశాల ప్రకారం మన జాయింట్ కలెక్టర్ గారు కూడా స్టేట్ లెవెల్కి పెంచమని చెప్పారు. 20% కూడా పెంచి మనకి పంపిస్తున్నారండి. ఆ ఎకరంగా వచ్చిన స్టాక్ కూడా మనం వినియోగించుకోవచ్చు. కానీ ఆందోళన చెందకుండా అవసరమైనంత మేటకి ఎక్కడ నీడ్ ఉందో అంతవరకే మాత్రమే వినియోగదారులకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇలాగా ప్యానిక్ క్రియేట్ చేసినట్లయితే బ్లాక్ మార్కెటింగ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ బ్లాక్ మార్కెటింగ్ ఆల్రెడీ ఇప్పటికే మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చున్నారు. అది ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అనేది కాన్స్టిట్యూట్ చేశారు. ఆ టీంకి సంబంధించి కూడా మేము అది చెప్పడం జరిగిందండి. యాక్చువల్గా 2000 లీటర్లు పెట్రోల్ బంక్ ఇచ్చినప్పుడు